మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా నాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్యా ఈలలోన జనులంతా ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా ఇప్పుడు కాలం మారుడు ఏమో కానీ అబ్బరకొండు ఇగో గిది మారిందుల్లా గిది అంటే ఏందో జర్ర మీరు ఇంటే కానీ అర్థం కాదు జర్ర షట బంగారం అవసరంలో గడప దొక్కినట్టుగా ఇప్పుడు మరి దిక్కు దివానా లేని తెలంగాణ రాష్ట్రం నా చేతిలో పెట్టిన జనాలు కాబట్టి మరి నేను జనాల మాటలను నెగ్గించుకోవాలి, జనాలకు ఇచ్చిన హామీలను మొత్తం నెరవేర్చుకోవాలి కాబట్టి మరి తెలంగాణ దివాలా తీస్తుంది అష్టదరిద్రంతో మరి కొట్టుమిట్టాడుతుంది కాబట్టి మరి ఈ రకంగా అని అమెరికా ప్రయాణం కట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ ఆ కంపెనీలతోని ఈ కంపెనీలతోని పెద్ద పెద్దలతోని అధికారులతోని వాళ్ళతోని వీళ్ళతోని గుమ్మ జక్కాయతోని గుంపు కూడి మీటింగులు పెట్టి ఎట్టుబడి హైదరాబాదు పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్, జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రము ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం రేవంత్ కుండ బద్దలు గురించి చెప్పుకొచ్చిందట అబ్బరకొండ. అయితే రేపటి సంది తెలంగాణ కాదు మనం పిలవవలసింది ది ఫ్యూచర్ స్టేట్ అని పిలవాలన్నట. అంటే తెలంగాణ రూపురేఖలు మారవయ్యా సారు అంటే తెలంగాణ పేరునే మార్చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్బరకొండ. ఈ కథ నడుస్తుందిలా మొత్తానికి బీఆర్ఎస్ ఏమంట అంటున్నారో గాలిగా ఈయన గాలిగా చేస్తున్నా అనేది మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. మన కోసం ఎట్టవుతుందో ఏం పోతుందో కానీ పేరు మాత్రం తెలంగాణ పేరు మాత్రం మార్చుకొని వచ్చిండులా వస్తాడటనులా అమెరికా నుంచి.